ఈ మెడికల్ దాంట్లో అత్యవసర చికిత్స అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటుంది. సో అత్యవసర చికిత్స అంటే ప్రాణాపాయానికి సంబంధించి ఉండొచ్చు. కొన్నిసార్లు వెంటనే మనం మందులు ఇవ్వకపోవటము, ట్రీట్మెంట్ డిలే చేయటం వల్ల జరిగే ప్రమాదం కూడా ఆస్కారం ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఈ అత్యవసర చికిత్స అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎగ్జాంపుల్, గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలాంటి జబ్బులకైనా, ఫస్ట్ యాక్సిడెంట్లో కానీ, స్ట్రోక్లో కానీ, హార్ట్ అటాక్ సంబంధించినట్లో కానీ ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది అత్యవసర చికిత్సలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రీట్మెంట్ డిలే కాకూడదు. ట్రీట్మెంట్ డిలే అయిందంటే పేషెంట్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదంటే అతను కాలు కోల్పోవడానికి కానీ, చెయ్యి కోల్పోవడం కానీ ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అత్యవసర చికిత్సలో. ఇంకొక అత్యవసర చికిత్స అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా చేయాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే మన హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు పల్స్ ఉండదు, అంటే నాడి దొరకదు. సో వాళ్ళు చేసే అత్యవసర చికిత్స వేరేది. అలాంటి పల్స్ లేని వాళ్ళు, అంటే నాడి లేని పర్సన్స్లో, నాడి లేని పేషెంట్స్లో అత్యవసర చికిత్స ఎలా ఉంటుందంటే వెంటనే ఛాతీ పైన మసాజ్ చేయటం, సిపిఆర్ అంటాం దాన్ని, కార్డియోపల్మనరీ రిజిస్ట్రేషన్, అలాంటి మసాజులు చేయటము, దాని తర్వాత గాలి అందించడం, ఇలాంటి ప్రక్రియ అనేది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా వస్తుంది, అత్యవసర చికిత్స ఉంటుంది. సో ఇలాంటి సిపిఆర్ చేయడం కోసం ఒక డాక్టర్ కానీ, నర్సు కానీ, టెక్నీషియన్ కానీ అవసరం ఉండదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే చిన్న ట్రైనింగ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి అత్యవసర ప్రమాదం ఎవరికైనా రావచ్చు. మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉంటే తోటి ప్రయాణికులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఇలాంటి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ అత్యవసర చికిత్స విధానం, అంటే బిఎల్ఎస్ అనే సిపిఆర్ అనే విధానం మనకు తెలుసుంటే ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఆ అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. అది ఒక రకమైన అత్యవసర చికిత్స. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చింది. సో దాంట్లో కూడా అత్యవసర చికిత్స చేయాల్సి వస్తుంది. పేషెంట్ మనకి వచ్చిన వెంటనే ఈసీజీ చేసుకుంటాం. చేసిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఏమన్నా ప్రమాదం ఉందా లేదా అనేది. అలా కాకుండా ఆ ఈసీజీ ప్రకారం హార్ట్ అటాక్ లాగా ప్రూవ్ అయింది అనుకోండి, వెంటనే అత్యవసర చికిత్స మొదలు పెట్టాల్సి వస్తుంది. దీంట్లో అత్యవసర చికిత్స ఎలా ఉంటుందంటే లోడింగ్ మెడికేషన్ ఉంటుంది. యాస్పిరిన్ ట్యాబ్లెట్ అని, క్లోపిడోగ్రల్ అని, సో అలాంటి కొన్ని లోడింగ్ మెడికేషన్స్ ఇస్తాయి, అంటే రక్తం పలచబడే మందులు. దాంతోపాటు వెంటనే ఆ యొక్క ఏదైతే బ్లాక్ అయిందో, రక్తనాళాలు బ్లాక్ అయిన హార్ట్లో, వాటిని తెరవటం కోసం యాంజియోగ్రామ్ చేసి ఒకవేళ బ్లాక్ ఉంటే స్టంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదన్నీ కూడా అత్యవసర ట్రీట్మెంట్. మనకు పేషెంట్ వచ్చిన 90 నిమిషాల లోపు ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోగొట్టాలి. సో అది ఒక రకమైన అత్యవసర చికిత్స. అలాగే స్ట్రోక్ పేషెంట్లు వస్తారు, అంటే పెరాలసిస్, పక్షవాతం. ఆ పక్షవాతం వచ్చినప్పుడు వితిన్ 3.5 అవర్స్లో మన హాస్పిటల్ తీసుకువస్తే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే అత్యవసరంగా చేసే చికిత్స విధానమే డిఫరెంట్గా ఉంటుంది. సో పేషెంట్ వచ్చారనుకోండి, మనకు 3.5 గంట లోపే లక్షణాలు మొదలు 3 గంటల లోపే వెంటనే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకొని దాంట్లో రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల ఆ స్ట్రోక్ వచ్చినంటే ఆ రక్తం గడ్డ ఏదైతే ఉందో రక్తనాళాల్లో దాన్ని కరగటం కోసం పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే వచ్చే 95 రోజుల్లో పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ 3.5 నుంచి 4 గంటలు రాలేదనుకోండి, అలాంటి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇవ్వలేం, ఆ ఛాన్సెస్ ఉండదంటూ. ఇలా అత్యవసర చికిత్స ఈ స్ట్రోక్లో ఇలా ఉంటుంది. అలా కాకుండా అత్యవసర చికిత్స ఈ వర్షాకాలంలో కానీ ఇలాంటి కాలాల్లో పాము కాట్లు గురేదానికి ఛాన్స్ ఉంది. అలాంటి అప్పుడు కూడా అత్యవసర చికిత్స విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కరిసిన పాము విషపూరితమైన పాము, దాని విషపూరిత సంబంధించిన లక్షణాలు పేషెంట్కి మొదలైనాయి అనగానే దానికి విరుగుడు ఉంటుంది, యాంటీ స్నేక్ వెనం అనేది. ఆ యాంటీ స్నేక్ వెనం వెంటనే ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత మంచిగా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ పరంగా కానీ. సో అన్ని విధాలా కూడా బాగుంటాయి. ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అత్యవసరమైనటువంటి విభాగంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇండియాలో ఏంటంటే ఒకప్పుడు అత్యవసర విభాగం అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంతగా లేదన్నట్టు. ఇప్పుడు క్యాజువాలిటీ లాగా ఉండేటివి, దాంట్లో ఉండే ట్రైన్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. బట్ మన ఇప్పుడు ఇండియా అనేది చాలా కంట్రీస్ కన్నా బెటర్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు ఇవ్వాలి. ఎందుకు అంటే ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఎక్కువ జరుగుతుంది. దాంతో ఎమర్జెన్సీ తీసుకునే డాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా నిష్ణాతులైనారు. ఆల్రెడీ దేర్ ఆల్ వెల్ ట్రైన్డ్, అంటే అందరూ నిష్ణాతులు ఎమర్జెన్సీ డీల్ చేయటంలో. సో అందుకని ఈ కాలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియాలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది చాలా ఎత్తుకు ఎదిగిందని అనుకోవాల్సి వస్తుంది మనం.